కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఏమంట? కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు ఏం చేయాలంట? మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుమో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను. ఇక్కడ చూడండి, ఏదైతే మనము కోల్పోయినామో, ఏ మహిమనైతే మనము చేజార్చుకున్నామో, ఆ మహిమ నుండి కదా అత్యధికమైన మహిమలోనికి నడిపించే యేసుక్రీస్తు ద్వారా మరి తండ్రి అయిన దేవుడు తిరిగి మళ్ళా మనకి ఇచ్చాడంట. హల్లెలూయా. అందుకే ఈ స్థిరపరచబడిన వాక్యమును మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనం నిజంగా పొరపాటు చేస్తున్నట్టే కదా. మనం పొరపాటు చేస్తున్నట్టు. మనకు అన్నిటికీ సమయం ఉంది, కానీ దేవుని వాక్యములో స్థిరపరచబడడానికి సమయము లేకుండా పోతుంది. మరి ఆయన వాక్యాన్ని మనకు బోధిస్తున్నాడు, ఆయన కుమారుని మనకిచ్చాడు, ఆయన మహిమను మనకిచ్చాడు. మనం కోల్పోయినటువంటి మహిమ తిరిగి మనము పొందుకోవడం ద్వారా మనం ఈరోజు మహిమలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. అయితే నీవు మహిమలోనికి ప్రవేశించకుండా, ఆ మహిమను నువ్వు కలిగి ఉండకుండా, చూడండి క్రైస్తవులు చివరికి మరి దేనిలో ప్రవేశించాలంటే మహిమలోనే ప్రవేశించాలి. దానికోసమే మన జీవితం, మన ఆరాటం, మన పోరాటం. మహిమ అంటే మరణం కాదు, సత్యాన్ని తెలుసుకొని ఆ సత్య మార్గములో నడవడమే మహిమ. హల్లెలూయా. చూడండి రోమీయులు 3:23 ఒకసారి చదువుకుందామా. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏమంటండి? అందరూ పాపము చేసి ఏం పొందలేకపోతున్నామంట? దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు. దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నాము. ఏ భేదమును లేదు కదా. నేను, నువ్వు, దైవజనుడు, ఆ స్పెషల్ అట్లేం లేదు, అందరూ ఒకటే కదా. మనం అంతా ఒకటే. కానీ దేవుడు అనుగ్రహించు మహిమను పొందడం కోసము నీ జీవితాన్ని నేను మార్చుకోవాలంట. అంటే నీ జీవితంలో ఏముంది? పాపము మహిమను కోల్పోయేలా చేస్తుంది నీ అనాయింటింగ్ కదా. నీకు ఇవ్వబడినటువంటి ఆ జ్ఞానము, ఆ నడిపింపు, ఆత్మను కోల్పోతావు. ఏం చేయడం ద్వారా? పాపము చేయడము ద్వారా నీ మహిమను కోల్పోతావు, నీ ఆశీర్వాదమును కోల్పోతావు. నీకు రావాల్సిన దీవెనలన్నిటి నుంచి నువ్వు దూరం అయిపోతావు. దేవుడు నిన్ను బ్లెస్ చేయాలనుకుంటున్నాడమ్మా. దేవుడు నిన్ను చాలా గొప్పగా ఆశీర్వదించాలనుకున్నాడు. ఎందుకంటే నీ తలంపులు గొప్పవి. దేవా నన్ను గొప్పగా ఆశీర్వదించు అని ప్రార్థన చేసి ఉండొచ్చును. దేవుడు అనుకున్నాడు, నా కుమారుడు, నా కుమార్తెను నేను గొప్పగా ఆశీర్వదిస్తాను, సరిహద్దులు విరగొట్టి నేనేం చేస్తాను? విశాలపరుస్తాను కదా. దేవుడంట అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడంట. మరి ఎందుకు ఇవ్వట్లే నీకు? ఎందుకు నీ కష్టం పోవట్లేదు? ఎందుకు నీ యొక్క అప్పులు కానీ, లేకపోతే నీ వ్యాధి కానీ, నీ భయము కానీ, నీలో ఉన్నటువంటి ఆ యొక్క శోధనను జయించలేకపోతే ఎందుకు వాక్యాన్ని చదవలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఈరోజు రోజుకి దిగజారిపోతున్నావు? ఎక్కడో ఒప్పందం చేసుకున్నావు నువ్వు సాతానుతో కదా. ఎక్కడో సాతానుతోటి కొంచెం ఒప్పందం, ఈ చిన్న మిస్టేకే కదా, ఏం కాదులే, దేవుడు క్షమించేస్తాడు, దేవుడు నన్ను వెళ్ళి నేను సాక్రమెంట్ తీసుకుంటాను, ఈరోజు దేవుడు పవిత్రపరిచేస్తాడు నన్ను నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ మహిమ నువ్వు కోల్పోయిన సంగతి నీకు కూడా తెలియదు.
నీ ఆశీర్వాదం కోల్పోయిన సంగతి నీకు తెలియదు. ఆదాం అనుకోలే, అవ్వ అనుకోలే, చిన్న పొరపాటు, చిన్న మిస్టేక్, కానీ దేవుని మహిమ నీ నుండి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అన్నిటికీ కారణం ఏంటి? ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. హల్లెలూయా. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే యేసు నామమందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములోనే ఉచితముగా కృప ద్వారా మనం నీతిమంతులు తీర్చబడుతున్నాము. అయితే నువ్వు నీతిమంతులుగా తీర్చబడుతున్నావు ఇక్కడ. అయితే నీ జీవితాన్ని మార్చుకోవడం ద్వారా, నీ జీవితంలో నువ్వు చేసినటువంటి ఆ యొక్క పొరపాట్లను ఇక మీదట చేయకుండా నీతి అనే మార్గంలో నడుచుట ద్వారా ఆ కృప ఏం చేస్తుంది? నీ జీవితాన్ని మహిమలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ అందరూ ఏం చేస్తారంటే, రక్తంతో మనం కడగబడ్డాము, ఇక పాపము లేదు కాబట్టి మనం పాపం చేయొచ్చు, ఏం కాదు. పాపము ఎప్పటికైనా అది దేవునికి సంబంధించింది కాదు. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు, దేవుడు ప్రేమించడు. చిన్న చిన్న పొరపాట్లు మనుషులు క్షమిస్తారు, కానీ దేవుడు క్షమించడు. నువ్వు దేవుణ్ణి మహిమపరచాలనుకుంటే చిన్న చిన్న పొరపాట్లు నువ్వు చేయవు కదా. చిన్న చిన్న పొరపాట్లు చేయవు. మనుషులు మనం చేస్తాం. ఆ చిన్న పొరపాటే అనుకున్నాడు ఆదాం, అవ్వ తెలియక చేసిందిలే. కానీ నీలో మహిమ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి దాక్కున్నావు చూడు కదా, భయం వచ్చింది నీకు. నువ్వు ఫేస్ చేయలేవు దేవుణ్ణి, దైవజనుని నువ్వు ఫేస్ చేయలేవు. ఎందుకు? భయము నీలో ప్రవేశించింది. ఎలా? పాపము ద్వారా ఆ భయము నీలోనికి ఎంటర్ అయిపోయింది. అందుకే ఈరోజు ఏ వ్యక్తిలో కూడా ఆ మహిమను మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఏదో ఒక దగ్గర ఆ వ్యక్తి ఏం చేసుకున్నాడు? ఒక ఒప్పందం చేసుకున్నాడు, కమిట్ అయిపోయాడు. అందుకే ఈరోజు మానవుడు తన యొక్క మహిమను, దేవుడిచ్చిన మహిమను కోల్పోయాడు. అందుకే ఏ సంఘాల్లో చూసినా, ఎక్కడ చూసినా మనిషిలో దేవుని మహిమ గనక ఉంటే ఆ మహిమ ఎట్లా ఉంటుందంటే అది ఎన్ని తప్పులనైనా క్షమించగలుగుతుంది. అయితే దేవుడు ఇచ్చినటువంటి మహిమను కోల్పోయే వ్యక్తులు నిజంగా నేను చెప్తున్నాను, కృప ద్వారా మనం పొందుకున్నామండి తిరిగి. కానీ కృపలో పొందినటువంటి ఈ మహిమను నీవు నీ క్రియల ద్వారా పోగొట్టుకుంటున్నావు ఈరోజు. హల్లెలూయా. క్రీస్తులో తిరిగి నువ్వు పొందుకున్నావు, కృపలో నువ్వు పొందుకున్నావు. కానీ ఈరోజు నీ యొక్క అతిక్రమము వల్ల, అంటే దేవుడు క్షమించాడులే నన్ను, దేవుడు ఉన్నాడులే నాకు, దేవుడు ఇస్తాడులే, నేను ఆదివారం పోయి ప్రార్థన చేసుకుంటా, క్షమించమని అడుగుతా, మోకరిస్తా, ఉపవాసం ఉంటా, దేవుడు క్షమించాడా? ఇది మనలో ఉన్నటువంటి చిన్న పొరపాటు. దేవుడు క్షమిస్తాడేమో, కానీ నీ మహిమను తిరిగి నువ్వు పొందుకోలేవు. ఆ శక్తిని, ఆ అభిషేకాన్ని తిరిగి నువ్వు పొందుకోలేవు. అందుకే ఇక్కడ స్పష్టంగా ఉంది, ఏ భేదము లేదో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. దేవుడు అనుగ్రహించే మహిమను వారు సంపాదించుకోలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని ఆటంకాలు ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. ఎలాంటి విశ్వాసమును కలిగి ఉండాలి కదా? క్రీస్తు నామములో పొందిన కృప ద్వారా, ఆ కృపలో పొందిన విశ్వాసం ఎట్లాంటిదంటే, నువ్వు తప్పులు చేసి ఉన్న గతములో అవన్నీ కూడా క్షమించి దేవుడు ఒక నూతనమైనటువంటి మార్గము నీకు ఇచ్చాడు కదా. ఆ నూతన మార్గములో నువ్వు నడవవలసినటువంటి పద్ధతులు ఏంటంటే, మొదటిగా ఈ పాపము విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా.